అయితే జీవన్ రెడ్డి గారికి ఓపిక ఉండాలి, పెద్ద మనిషి కాబట్టి. ఆయన ఓపిక లేకుండా తొందరపడి ఆయనంతలో ఆయన రాజీనామా చేస్తా 20 సంవత్సరాల నుంచి అవమానంటే 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా? లేదు కదా. నువ్వు పోటీ చేసినావు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిర్రు, నువ్వు సీనియర్ నాయకుడని గౌరవిస్తుర్రు. తొందరపడి ఎందుకు? నువ్వే నలుగురికి చెప్పాల్సింది పోయి నువ్వే తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎవరేం చేస్తారు దానికి? ఎంత బెదిరించి బేరం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైంది అన్నట్టు నువ్వు ఇప్పుడు ముందు ఉరుకుతావు. ఉరికినా కానీ నిన్ను ఎవరు ఆదరించేటోళ్ళు లేరు. నువ్వు నచ్చ చెప్పాలి నలుగురికి, కానీ నువ్వే వెళ్ళిపోయి నువ్వే బయట రోడ్డు మీద కూర్చొని పంచాయతీ రచ్చకేడుస్తా, ఈ పరువు మొత్తం తీస్తా, పార్టీ రచ్చకేడుస్తా అంటే అది కరెక్ట్ కాదు. అది పెద్ద మనిషి, సీనియర్ నాయకులు ఎవరన్నా అలిగితే వాళ్ళని నచ్చైపోయి గట్టెట్ అలుగుతావు. వెనుకో ముందో మనకు వస్తుందని నువ్వు చెప్పవలసిన నాయకునివి నువ్వే అలిగిపోయి కూర్చుంటే ఎవరేం చేస్తారు దానికి? ఎవరేం చేయలేరు. ఎవరు ఆగమవుతారు? నువ్వే ఆగమవుతావు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో గౌరవంగా రిటైర్మెంట్ అయ్యే వయసు రాజకీయాల నుంచి ఇటువంటి టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి అది మీకే నష్టం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జీవన్ రెడ్డి గారు ఆలోచన చేసుకొని పార్టీలో ఉండి గౌరవం పొందాలి. నువ్వే నలుగురికి చెప్పాల్సిన వయసు. ఇటువంటి టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఏం నష్టం జరుగుతుందనే మీకు తెలుసు. బెదిరిస్తే నన్ను పిలిచి నాకు ఇంకేదైనా పదవులు ఇస్తారేమో, నన్ను ఏమైనా కూర్చోబెడతారేమో అని అనుకోవడం అది తప్పు. అది కరెక్ట్ కాదు. ఎంతసేపటికి మంచితనంతో ముందుకు పోవాలి, మంచితనంతో గెలవాలి.